హాయ్ అండి. ఇక్కడైతే నేను గ్లిటర్స్తో ఫ్రెండ్షిప్ బ్యాండ్ అయితే చేశానండి. ఫ్రెండ్షిప్ డే వస్తుంది కదా, పిల్లలు ఫ్రెండ్షిప్ బ్యాండ్ చేయమని అడుగుతున్నారు. అందుకని నేను ఇక్కడ గ్లిటర్స్ అయితే ట్రై చేశాను. ముందైతే వైట్ కలర్ గ్లిటర్ పేపర్ అయితే తీసుకున్నానండి. దాన్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు చిన్న చిన్నవి రౌండ్ షేప్లో డిఫరెంట్ కలర్స్ అయితే తీసుకున్నాను. గ్లిటర్స్ ఇలాగా 6 అయితే తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఈ వైట్ కలర్ గ్లిటర్ మీద అంటించేసుకున్నాను అనమాట. ఇప్పుడు చిన్నవి వైట్ పేపర్తో చిన్న సైజు రౌండ్ సైజులో కట్ చేసుకున్న పేపర్స్ని ఆ గ్లిటర్స్ మీద అంటించుకున్నాను. ఇలా లైన్గా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అంటించుకుని ఇప్పుడు బ్లూ కలర్ చెమ్కిల్ పెన్ అయితే ఉందండి నా దగ్గర. దీంతో అయితే నేను ఇక్కడ నేమ్స్ రాసుకుంటున్నాను. నేమ్ రాసానంటే ఫ్రెండ్ అని చెప్పి ఇంగ్లీష్లో అయితే లెటర్స్ రాసుకున్నాను. ఇలా రాసుకున్న తర్వాత ఇది ఇలా వచ్చింది. ఇప్పుడు దీనికి ఊలు అయితే తీసుకున్నానండి. ఊలు తీసుకొని దాన్ని త్రీ లేయర్స్ కింద ఊల్ని అయితే అంటించుకున్నాను. బ్యాక్ సైడ్ అంటించుకున్న తర్వాత దీని మీద కవర్ చేయడానికి ఊలు కనిపించకుండా ఉండడానికి కవర్ చేయడానికి ప్లాస్టర్ అయితే అంటించేసుకున్నాను. ఇలా అంటించుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్ ఉన్న థ్రెడ్ని అయితే ఇలా ముందు ముడేసుకోవాలండి. ఫస్ట్ ఇక్కడ నేను చూపిస్తాను. ఇది ఈ విధంగా దగ్గరికి అయితే ముడి వేసేసుకొని ఇప్పుడు ఈ 3 దారాలని కూడా మనం జడల్లుకున్నట్టుగా అల్లుకోవాలన్నమాట. నెమ్మదిగా ఇలా అల్లేసుకుని చివరి వరకు అల్లేసుకోవాలి. ఇలా అల్లేసుకున్న తర్వాత చివరి కూడా ముడి వేసుకోవాలి. చూడండి ఇలాగా అల్లేసుకున్నాను. కిందనైతే ముడి వేసుకున్న తర్వాత అటు సైడ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అటువైపు థ్రెడ్ కూడా అలాగే చేసుకోవాలి. అంతేనండి, ఫ్రెండ్షిప్ బ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. నేను చేసిన ఫ్రెండ్షిప్ బ్యాండ్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.